ఆ ఊర్లో ఏ పని కావాలన్నా పంచాయతీ కార్యదర్శి కనిపించడు. ఆ మాటకొస్తే అసలు ఆ ఊర్లోకి సదరు కార్యదర్శి సార్ వచ్చేది నెలలో వేళ్ల మీద లెక్క పెట్టేటన్ని రోజులేనని గ్రామస్తులు చెబుతున్నారు. మరి పని ఎలా జరుగుతుందనుకుంటున్నారా? అందుకు సార్ ఏర్పాటు చేశారండోయ్. ఏకంగా తనకు బదులు ఓ మల్టీపర్సన్ వర్కర్ని అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా నియమించుకున్నాడు. సదరు మల్టీపర్సన్ వర్కర్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తానే డబ్బులు పెట్టి చేయిస్తున్నానని మీడియా ముఖంగా సెలవిచ్చాడంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నాము? ఎక్కడ జరుగుతుందనుకుంటున్నారా? ఇది నిర్మల్ జిల్లాలోని కడోం మండలం, ఇక చిన్న బెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న తతంగం ఇది. ఇటీవల హాజరు విధానంలో పారదర్శకత పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజింగ్ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫేషియల్ రికగ్నైజింగ్ సిస్టమ్ ద్వారా విధులకు హాజరయ్యే అధికారులు తమ ఫోటోతో పాటు తమ పనిచేసే లొకేషన్ను FRS యాప్లో అప్లోడ్ చేయాలి. దీంతో వారు నిత్యం విధులకు హాజరవుతున్నారా లేదా అనేది పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం నిబంధన పెట్టింది. కానీ నిర్మల్ జిల్లాలో కొంతమంది ఘనులు ఏకంగా ప్రభుత్వ నిబంధనలను పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో 82 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ను సదరు యాప్లో అప్లోడ్ చేసి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. వీరందరికీ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. నా పేరు కవిరాజ్, పంచాయతీ ఆఫీసర్ కడం. ఈ ఫేస్ రికగ్నిషన్లో కార్యదర్శులు కొంతమంది ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని వారికి ఈరోజు 6గురికి షోకాజ్ నోటీసు గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఉడుంపూర్ నుంచి వినోద్, అంబర్పేట సంతోష్, చిట్యాల నుంచి శివ, ధర్మాజిపేట నుంచి రమాదేవి, చిన్నబెల్ల నుంచి సుధాకర్, పాండవపూర్ నుంచి మమత అనే 6గురి కార్యదర్శులకి షోకాజ్ మెమో ఇవ్వడం జరిగింది. వారు కొంత పాస్పోర్ట్ పెట్టడం, కొంతమంది కారాబార్తో ఫోటోలు తీయడం జరిగింది. కాబట్టి వారికి తగిన చర్యలకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మీటింగ్ కూడా కార్యదర్శులు మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఫేక్ రికగ్నిషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫేక్ అనేది రాకుండా అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా మరి జాబ్ చేయాల్సిందిగా కోరుతూ మేము వాళ్ళందరికీ తెలియజేసినాం. కాబట్టి మిగతా చర్యల నిమిత్తం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అన్ని మేము ఉత్తర్వులు పంపిస్తాం. వాటర్ మెయిన్ కావాల్సిన 30 సంవత్సరాలు నేను నా పేరు శంకర్ సార్. నా పేరు శంకరు, నంబర్ శంకర్. నా పేరు కావాల్సిన మునవర్ శంకర్ అంటారు, నంబర్ తాండా అని. నేను 30 సంవత్సరాల నుండి నేను నల్లలేస్తున్నాను సార్. ఇక్కడ తాండా, ఇక్కడ గ్రామ పంచాయతీ, చిన్నపిల్లల గ్రామ పంచాయతీ చెప్తున్నా. కానీ ఇప్పుడు అంటకెళ్ళి మాత్రం నాకు ఏ సామాన్ కావాలంటే సామాన్ ఇప్పిస్తలేరు సార్. సరిగ్గా వస్తలేరు. వచ్చి నాకు ఏ పని కావాలంటే ఇప్పుడు ఇవాళ కూడా చెప్పింది సార్. నాకు కావాలి ఇప్పుడే అవును సార్. అయితే ఇక్కడ గొడవలు అవుతున్నాయి, అందరికీ గొడవలు అవుతున్నాడు. కావాల్సిన పైపులు బాగా పొడిసి కింద పైపులు తాకిలేవు, నీళ్ళెక్కువ సాగు ఉండడానికి కావాలి. పైపులు నైలు పని చెప్పి నీళ్ళెక్కువ నా బాధ ఎందుకు అంతకన్నా కావాలి. నల్లటి కావాలని ఇడిచిపెడితే అట్లేం లేదు. కావాలి అంటే సార్ పట్టించుకుంటారు. ఇప్పుడే కదా నేను ఎప్పుడు వస్తున్నాడు శంకర్ అని చెప్పి అన్నాడు. కథ వెళ్ళిపోయి ఎక్కడ ఉండదు. ఇంకా సార్ మన కన్నవాడు సార్ వస్తున్నాడు. ఇక్కడ ఎన్ని రోజులు చెప్తాడు ఇట్లా ఇట్లా దాదాపు అంటే నాకు 6 నెలలు సార్. సార్ 6 నెలలు చెప్తాడు. అవును సార్. మా చిన్న బెల్లాలు పంచాయత్ సెక్రటరీ మేము నీళ్ళ వాటర్ పెడుతున్నాం. 30 సంవత్సరాల నుంచి వాటర్ పెడుతున్నాం. ఊళ్ళకు సప్లై చేస్తున్నాం. ప్రతి 6 టాకీలు, పెద్ద టాకీలు, అవిటకు నీళ్ళు సప్లై చేస్తున్నాం. ఇక మాకు అంతకన్నా ముందు సర్పంచ్ ఉన్నప్పుడు కొన్ని జీతాలు ఇచ్చిండు. ఇప్పుడు ఈ పంచాయత్ సెక్రటరీ వచ్చి నన్ను వచ్చి ముంగట్టు నుంచి పోయితే ఆటే ఆటముట్టు మాట్లాడుతుండు. ఫోన్ చేసిన సార్కి ఇది పోయింది, పైపు పోయిందన్న ఫోన్ లేపాడు. ఏం పనులు కూడా చేస్తలేడు. మాకు అస్సలకి పట్టించుకుంటలేడు. ఇప్పటికి సంవత్సరం జీతం వచ్చేది ఉన్నాయినా కానీ మాకు అవే నీళ్ళకు 3,000 అని రాసిండు. ఫోటోలు తీసుకున్నాడు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు, ఆధార్ కార్డు తీసుకున్నాడు. 1 రూపాయి కూడా ఇస్తలేడు. ఆఖరి నీళ్ళతోనే అంత రైతులు చత్తుండ్రు. మరి ఇది ఖరాబ్ అయింది, ఇది చేద్దామని అన్నైనా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు, ఫోన్ మాట్లాడాడు, వచ్చి చూడాడు. పొద్దుగల నుంచి 100 సార్లు ఇద్దరు వాళ్ళు మొగల బాడ తల్లడ బట్టి అది అంత బట్టి తీయబట్టి పొద్దుగల నుంచి 100 సార్లు ఫోన్ చేసినా కానీ నేను గీడ ఉన్నా ఆడ ఉన్నా అని అంటుండు, బల్లె ఉన్నా అని అంటుండు. వీడికి అచ్చులేదు, చేసులేదు. మళ్ళా అది పైపు లైన్, పెద్ద లైను, దానికి ఎవరు నల్ల పెట్టుడు అవసరం లేదు. టాకీ ఉన్నాయి, సంధికి ఒకటి టాకీ. అప్పుడు భువన సర్పంచ్ ఉన్నప్పుడు వేపించిండు. ఆ టాకీలో పోయిన నీళ్ళే రైతులు పట్టుకోవాలి. కానీ పెద్ద లైన్కి
సార్. గ్రామ పంచాయతీ వస్తుండ మీ సెక్రటరీ సార్ రాడు సారు. 10 ఒక రోజు కూడా 10 రోజులు బరాబర్ కరెక్ట్ డ్యూటీ చేసిందే లేదు సార్. ఇప్పటిదాకా ఇప్పటిదాకా కరెక్ట్ డ్యూటీ చేసి లేదు. ఎన్ని రోజులు మీ సార్ డ్యూటీ చేయబట్టి ఈడ 7 రోజులు అవుతుందో సార్, ఒక సంవత్సరం అవుతుందో. సంవత్సరం నుంచి ఒక కనీసం ఒక 5 నెలలు కూడా చేయలేడు. అంతే సార్. అయితే ఆ సర్పంచ్ అందుకొకటి అయితే ఇప్పుడు ఏం చేస్తుండ్రు రైతులు, పెద్ద లైన్కి పొక్క కొడితే ఆ నీళ్లు పోవు, ఉల్లే టాకీలకు నీళ్ళు మీదకి ఎక్కాయి. అద్దాని అంటే ఇక ఇల్లు అల్లు మాతోని గొడవ చేస్తున్నారు. మేము వాటర్ పెడుతున్నాం, 35 సంవత్సరాలు అవుతుంది ఈ పని చేయబట్టి. ఇల్లు గింత బిచ్చం ఆడుకుంటున్నాం, తింటున్నాం సార్ పిల్లలుగా. కడమల మీటింగ్ ఉన్నాను సార్. సరే సరే, నేను ఇక్కడనే జీప్ దగ్గర ఉన్నా. సరే సార్, ఎప్పుడు వస్తారు సార్? ఏమో సార్, వాయిస్ ఇవ్వమంటున్నారు. మరి నువ్వేం చేసినావు అని నన్ను అడుగుతున్నారు. అదే సార్, మీ సార్ ఉంటే సార్ని కూడా వాయిస్ తీసుకుంటామని అన్నారు. హాజరెందుకు కొట్టినామని, ఇక ఉన్న వాస్తవం ఏం సార్, హాజరెందుకు కొట్టినామని అంటుండ్రు. దాని విషయంలో వచ్చి అడుగుతున్నారు. సార్ కూడా ఉంటే బాగుండు అని అంటున్నారు గట్లా. సరే సరే, మరి వాళ్ళకి ఏమని చెప్పాలి సార్? వాళ్ళకి ఏమని చెప్పాలి మరి? ఉన్నారు, నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నా. వాళ్ళకి ఏం చెప్పాలా? సరే సరే సరే, సరే ఈ యాప్ ఇచ్చింది, ఈ జీపీ అటెండెన్స్ కొట్టేది యాప్ ఉంటుంది కదా, అది యాక్చువల్గా మాకు ఇవ్వద్దు. ఎందుకంటే ఒక అథారిటీ పర్సన్ కాబట్టి సెక్రటరీ చూసుకోవాలి. అయితే ఒక వర్కర్కి ఇచ్చిండు అంటే అతను వచ్చి ఇక్కడ ప్రజెంట్ కొట్టుకోవాలి. అవునా కదా? అయితే ఆ అథారిటీ పర్సను మాకు అది ఎలా కొట్టుడు అనేది మాకు చెప్పిన తర్వాత మేము సార్ చెప్పిన మాట వింటామా, మరి ఎవరు చెప్పిన మాట వింటాం? సార్ చెప్పిన మాట వింటాం కాదు, సార్ చెప్పిన ప్రకారంగా హాజరు కొట్టుకుంటూ పోయినాం. ఎన్ని రోజులు కొట్టిన వాళ్ళు? ఎన్ని రోజుల నుంచి? మంచిగా ఈ వర్షాలు బాగా పడ్డాయి చూడు, అప్పటి నుండి. జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అయిన ఎండాకాలం చేయాలండి, మేలే కాదు, వర్షం బాగా పడ్డప్పుడు కొట్టుమంటుండే. అంటే నేను అప్పుడు కొంచెం ఈ వర్షం ఉన్నది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి. నా పేరు సుద్దాల శ్రీనివాస్ అని, నేను చిన్నబెల్లల గ్రామ పంచాయతీలో జీపీ వర్కర్గా పనిచేస్తున్నాను. అయితే మాకు సెక్రటరీ సార్ ఏమి చెప్పాడంటే హాజరు తీయమని ఒకసారి ట్రయల్ చూపించింది ఫోన్లో. అయితే దాని ప్రకారంగా రోజు హాజరు కొట్టుతుంది. మీరైతే హాజరు కొట్టండి, నేను తర్వాత వస్తలే అనుకుంటా చెప్తుండే. నేను అదే మాదిరిగా హాజరు కొడుతూనే ఉన్నవాడిని డైలీ. చాలా రోజులు కొట్టినా, 2 నెలలు. ఎలా అంటే వస్తుండే 15 రోజులు. డబ్బులు ఏం లేవు, డైలీ కొట్టుడు. నేను లేట్ అయినా ఏమైనా కొట్టుడు అని అంటుండే. ఇక అంటే చెప్పినప్పుడు కొట్టవలసి వస్తుంది కదా. అక్టోబర్ నుండి పనిచేస్తున్నా. నాకు తెలియదు ఇక ఇట్లా కొట్టు అని చెప్పినప్పుడు కొడుతూనే ఉన్నా. రేవంత్ రెడ్డి ఫోటో నేను ఇట్లా కనబడతట్టు కొట్టు, సెల్ఫీకి ఇట్లా కనబడాలా అని చెప్పింది. లాగిన్ యాప్ ఓపెన్ చేయగానే స్టార్ట్ అవుతుంది. లాగిన్